చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెన్నా బనకచెర్లతో గోదావరి కావేరి అనుసంధానం కేంద్రం పరిశీలనలో ఉందని వెల్లడి. ఏపీకి ఎంతో ప్రయోజనమన్న సీఎం. 2029 ఎన్నికలకు ఎప్పటి నుంచే సిద్ధం కావాలన్న చంద్రబాబు. మళ్లీ కూటమే గెలవాలని పిలుపు. మహానాడు వేదికగా శ్రేణులకు దిశానిర్దేశం. నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఎన్టీఆర్ సొంతమన్న రేవంత్. మహనీయుడి స్ఫూర్తితో 2034 వరకు అధికారంలో ఉంటామని ధీమా. రాయదుర్గం భూముల వేలంలో మరోసారి రికార్డు ధర. ఎకరానికి 237 కోట్లు. 6 ఎకరాలను 1490 కోట్లకు దక్కించుకున్న గౌరా వెంచర్స్. నీట్ రీ ఎగ్జామ్పై రంగంలోకి దిగిన ప్రధాని. ప్రక్రియను స్వయంగా పరిశీలిస్తున్న మోదీ. పరీక్ష నిర్వహణలో వాయుసేన సాయం కోరే అవకాశం. కర్ణాటకలో డీకే ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు. మంత్రివర్గ కూర్పుపై నేడు అధిష్టానంతో చర్చలు. పశ్చిమాసియాలో శాంతి దిశగా కీలక అడుగు. అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక ఒప్పందం. అగ్రనాయకత్వం ఆమోదం కోసం ఎదురుచూపు. పెన్నా బనకచెర్ల ద్వారా గోదావరి కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది సాకారమైతే ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. గొడ్డలి పార్టీకి అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదంటూ మహానాడు వేదికగా ధ్వజమెత్తారు. 2029 ఎన్నికలకు ఎప్పటి నుంచే సిద్ధం కావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మహానాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వర్చువల్ మహానాడు అదరగొట్టిందని, చరిత్ర సృష్టించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు రోల్ మోడల్గా నిలిచిందని చంద్రబాబు కొనియాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలందరూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో మాదిరిగానే భేషజాలు లేకుండా పనిచేయాలన్నారు. అన్ని ఎన్నికల్లోనూ మళ్లీ మనమే గెలవాలని చంద్రబాబు చెప్పారు. మహిళలు, యువత, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రగతి అనేది ఆప్షన్ కాదు, తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ప్రగతి లేకుంటే సుస్థిరత ఉండదని వివరించారు. పెన్నా బనకచెర్ల ద్వారా గోదావరి కావేరి అనుసంధానించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 36 ప్రాజెక్టులకి డేట్స్ ఇచ్చాం. ఇనాగరేషన్ కి దగ్గర 40,000 కోట్లు ఖర్చు పెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాం. పోలవరం నుంచి వంశధార వరకు తీసుకెళ్తాం. గోదావరి నుంచి మళ్ళీ మనం ఏదైతే పెన్నా నదికి కూడా తీసుకెళ్తాం. కేంద్రం కూడా ముందుకొచ్చి ఆలోచిస్తున్నారు. అవసరమైతే గోదావరి కావేరి లింక్ చేయాలని, అది కూడా పెన్నా ద్వారా బనకచెర్ల ద్వారా తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అది వచ్చిందంటే ఇంకొక పాజిటివ్ ట్రెండ్ సెట్ అవుతుంది. ఏపీలో నేరాలు ఘోరాలు చేసే గొడ్డలి పార్టీకి చోటు లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. గొడ్డలి పార్టీకి అధికారం పోయినా కుట్రలు కుతంత్రాలు మాత్రం మానటం లేదని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. యువతలో అశాంతి సృష్టించేలా వ్యవహరిస్తున్న వారిని నడి రోడ్డున నిలబెడతామని హెచ్చరించారు. ఒక అసాక్షి పేపర్ ఉంది. ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి. నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. కార్యకర్తలు, నేతలు పార్టీకి శ్రీరామరక్ష అన్న చంద్రబాబు ప్రవర్తన దెబ్బతినే పనులు చెయ్యొద్దని హితవు పలికారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు ఓ నూతన స్ఫూర్తితో పాటు కొండనైనా ఢీకునే శక్తి ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జన్జీతో ఆత్మీయ భేటీ నిర్వహించిన లోకేష్ యువత అభిప్రాయాలు తెలుసుకున్నారు. జన్జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. యువత రాజకీయాలకు రావాలని పిలుపునిచ్చారు. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత అంకిత భావం, సమిష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా సమాచారంపై యువత క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలని లోకేష్ సూచించారు. Because today, if you look at it, the amount of fake news that is getting circulated, right? For a great example, నిన్న డిఎస్సి గురించి మాట్లాడింది ప్రతిపక్షం. మొత్తం ఆరోపణలు చేసి ఇప్పుడు జంప్. సైకో లేడు, బెంగళూరుకి జంప్ అయిపోయాడు ఈరోజు. యూనో ముఖమైన బురద జల్లేసి మీరు క్లీన్ చేసుకుంటారా అని చెప్పి ఆయన జంప్ కొట్టాడు. కానీ దానివల్ల ఏమవుతుంది? లక్షలాది మంది యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఎవ్వరు ఊహించిన విధంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేసి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన. సో దట్ ఈస్ వేర్ ఐమ్ సేయింగ్, ఐ థింక్ యాజ్ యంగ్స్టర్స్ ఆల్ ఆఫ్ us have to be very cognizant of what's happening around us. తెలుగుదేశం మహానాడు హైబ్రిడ్ విధానంలో ఆదరగొట్టింది. తొలి రోజు 7.5 లక్షల మంది రావడమే రికార్డు అనుకుంటే రెండో రోజు ఏకంగా 17 లక్షల మంది పోటెత్తారు. మొత్తం 24.50 లక్షల మంది మహానాడులో భాగమయ్యారు. 2 రోజుల్లో మొత్తం 21 తీర్మానాలు ఆమోదించారు. 88 మంది ప్రసంగించారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ నియమితులయ్యాక జరిగిన తొలి మహానాడు అనేక విశేషాల సమాహారంగా నిలిచింది. మహానాడు నిర్వహణపై లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు ప్రణాళిక, ఏర్పాట్లు, పర్యవేక్షణ ఇలా ప్రతి దశలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. వక్తల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, పార్టీలో క్షేత్రస్థాయి కేడర్ నుంచి కొందరిని ఎంపిక చేసి తీర్మానాలపై మాట్లాడించడం వంటి లోకేష్ తీసుకున్న నిర్ణయాలకు మంచి స్పందన లభించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో నిర్వహించారు. మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా లక్షల సంఖ్యలో కార్యకర్తలు పోటెత్తడం పార్టీ నాయకత్వంలో కొత్త ఉత్సాహం నింపిందని తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. ఈ యొక్క మహానాడు ఒక అద్భుతం, ఒక అమోఘం. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ పద్ధతిలో జరగటం, క్లస్టర్ స్థాయిలో లక్షలాది మంది పాల్గొనటం ఇది ఒక చరిత్ర. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి అంత గొప్ప చరిత్ర లేదని చెప్పని కూడా ఈ మహానాడు నిరూపించింది. నారా లోకేష్ గారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన మహానాడు ఇది చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణలో పాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో 23 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని రేవంత్ 2034 వరకు తెలంగాణలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో నాయకుడిగా ఎదిగిన కేసీఆర్ నేడు ఆయన్ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ అమీర్పేటలో ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా 3 జాతి రత్నాలను తలుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మొదటిగా స్మరించుకోవాలన్నారు. భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన ఇందిరాగాంధీ, నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ను స్మరించుకోవాలని రేవంత్ అన్నారు. మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ 3 జాతి రత్నాలను స్మరించుకోవాల్సిందే అని చెప్పారు. ఎన్టీఆర్ ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, తెలుగువారి ఆరాధ్య దైవమని, ఆయన సేవలు నేటి యువత తెలుసుకోవాలని, అందుకే విగ్రహం ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి వారికి
ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారన్న సీఎం ఆయన పేరు పెట్టుకున్న కొందరు నకిలీలు ఉన్నారని విమర్శించారు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించండి. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆలోచనల వెనుక ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ సేవలు ఉన్నాయని రేవంత్ అన్నారు. 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఒక్కో పార్టీకి దశాబ్దం అవకాశం ఇచ్చారని సీఎం అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం 2034 వరకు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు భూ పంపకాలు చేపట్టి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారు అందిస్తే పటేలు పట్వారి వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించారు. మిత్రులారా, సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్ళింది. ఇవాళ మా ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఒక తార్కాణమని మంత్రులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో మైత్రివనం వద్ద కోలాహలం నెలకొంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు పలు జిల్లాల్లో మంత్రులు సుడిగాలి పర్యటన చేస్తూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాముల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సమీక్షించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రెవెన్యూ, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. మీరు మీ కింద ఉన్న స్టాఫ్, అది ఆర్టీఓలు కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ కానీ, కోఆర్డినేషన్తో 100% మనం ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ప్రొక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ గౌరవ కలెక్టర్లు తీసుకోవాలి. దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ సీరియస్. ఓవరాల్గా ఇది ఛాలెంజ్. ఈ 5-6 డేస్ ప్రాపర్గా కలెక్టర్సే ఒక్కళ్ళే కాదు, కలెక్టర్ల కింద ఉన్న అధికారులు కూడా తమాషాలు ఏం చేయకుండా ప్రాపర్గా యాక్ట్ చేసి ఆ రైతుల దగ్గర నుంచి ప్రాపర్గా ప్రొక్యూర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరినీ ఆదేశించడం జరుగుతుంది. మహానగరం హైదరాబాద్లో భూమి బంగారమైంది. రాయదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC నిర్వహించిన ఈ వేలంలో మునిపెన్నడూ లేని విధంగా ఏకంగా 237 కోట్ల రూపాయలు పలికి పాత రికార్డులన్నింటినీ తిరగరాసింది. రాయదుర్గం గ్రోత్ కారిడార్లోని అత్యంత కీలకమైన 83/1లో 6.29 ఎకరాల మల్టీయూజ్ భూమికి TGIIC ఈ వేలం నిర్వహించింది. ఎకరాకు 139 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు భూమిని దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. హైదరాబాద్కు చెందిన గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థిరాస్తి సంస్థ ఎకరాకు 237 కోట్లు చొప్పున మొత్తం 1490 కోట్ల రూపాయలకు భారీ ధరకు దక్కించుకుంది. ఈ సొమ్ములో 25% 7 రోజుల్లోపు, 37% 60 రోజుల్లోపు, మిగతా మొత్తాన్ని 90 రోజుల్లోపు చెల్లించాల్సింది. ఇదే సర్వే నంబర్ ఫ్లాట్ నెంబర్ P7లో 5.09 ఎకరాలకు జూన్ 1న వేలం జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పునః పరీక్షపై నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారని తెలుస్తోంది. వచ్చే నెల 21న జరిగే నీట్ పునః పరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొత్తం ప్రక్రియను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు 23 లక్షల మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి పరీక్ష నిర్వహణలో రక్షణ దళాల సాయం తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రశ్నపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఐఏఎఫ్ అధికారులు, పీఎంఓ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల రవాణాకు వాయుసేన విమానాలు వినియోగించవచ్చా లేదా అని చర్చించినట్టు అధికారులు తెలిపారు. తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదనను ప్రధాని మోదీ ముందు ఉంచుతామని వారు వెల్లడించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కోట్లు కొల్లగొట్టినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డికి బినామీలు ఉన్నట్టు సిట్ గుర్తించింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరెడ్డి ఆ బినామీల్లో ఒకరిని విచారణలో వెల్లడైంది. 2019-24 మధ్య శివశంకరెడ్డి అతని కుటుంబీకుల పేరిట కేఎన్ఆర్ స్థిరాస్తులు కొన్నట్లు, పెట్టుబడులు పెట్టినట్టు నిర్ధారణైంది. ఈ బినామీ ఆస్తుల గుట్టు రాబట్టేందుకు తాడేపల్లిలోని శివశంకరెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. నేడు విచారణకు రావాలని శివశంకరెడ్డికి నోటీసులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత జగన్ పిఏ కేఎన్ఆర్ను రెండో రోజు సిట్ అధికారులు విచారించారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రశ్నించారు. కేఎన్ఆర్, అతని కుటుంబీకుల పేరిట ఇప్పటికే 10 కోట్ల రూపాయల ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్లు నిగ్గు తేల్చిన సిట్ వాటి కొనుగోలుకు అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందనే కోణంలో విచారణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా వరుసగా రెండో రోజు సిట్ అధికారులు కేఎన్ఆర్ను ప్రశ్నించారు. అయితే కేఎన్ఆర్ రెండో రోజు విచారణకు పెద్దగా సహకరించలేదు. తన కుటుంబీకులు వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న సొమ్ము అని బుకాయించినట్లు సమాచారం. మద్యం లంచాల సొమ్ముతో కొన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కొన్నింటిని బినామీల పేరిట పెట్టినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో బినామీల పేరిట కొన్న ఆస్తులపైన ఆరా తీశారు. ఈ క్రమంలోనే పుత్తా శివశంకర్రెడ్డి పేరు వెలుగులోకొచ్చినట్లు సమాచారం. శివశంకర్రెడ్డి, ఆయన కుటుంబీకుల పేరిట కేఎన్ఆర్ స్థిరాస్తులు కొన్నట్లు, పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే శివశంకర్రెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించడంతో పాటు అతనికి నోటీసులిచ్చి నేడు విచారణకు రమ్మని ఆదేశించారు. ఇదే సమయంలో కేఎన్ఆర్ ఇంటితో పాటు ఆయన భాగస్వామిగా ఉన్న కార్ల షోరూంలో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులోని లక్కీ హుండై షోరూంలో 2 నుంచి 3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏకంగా 50% వాటాను కేఎన్ఆర్ తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించారు. ఆ షోరూంలో 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల పెట్టుబడితో 50% వాటా సాధ్యం కాదని, అలాంటప్పుడు అంత తక్కువ పెట్టుబడితో సగం వాటా ఎలా వచ్చిందో ఆరా తీశారు. కొద్ది మొత్తం వైట్లో పెట్టి భారీ మొత్తం బ్లాక్ రూపంలో చెల్లించారా లేదా సెటిల్మెంటుకు పాల్పడి అందులో వాటా కాజేశారా అనే కోణంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. మద్యం ముడుపుల సొమ్మును వైట్గా మార్చుకునేందుకు ఈ పెట్టుబడిని అవకాశంగా మలుచుకున్నారా అన్న కోణంలోనూ సిట్ ఆరా తీసింది. ఈ నేపథ్యంలో లక్కీ హుండై షోరూంలో సోదాలు చేసిన సిట్ అధికారులు కేఎన్ఆర్ వాటా సహా పలు అంశాలకు సంబంధించి వివరాలు రాబట్టారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లక్కీ హుండై షోరూం యజమాని ఉస్మాన్ సందీప్కు నోటీసులు జారీ చేసి నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అంతకుముందు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎన్ఆర్ నివాసంలోనూ సిట్ బృందాలు తనిఖీలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. తిరుపతి జిల్లా ఒల్లూరు, దర్శి తదితర ప్రాంతాల్లో కేఎన్ఆర్ కొన్న ఆస్తులకు సంబంధించి సిట్ అధికారులు వివరాలు రాబడుతున్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని కేఎన్ఆర్ను ఆదేశించారు. న్యాయ విచారణ ప్రక్రియలో సాంకేతికత వినియోగానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీకారం చుట్టింది. భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్లకు అనుగుణంగా న్యాయ విచారణలో సాంకేతికతను వినియోగించుకునేందుకు ఏపీ ఎలక్ట్రానిక్ ప్రాసెసెస్ రూల్స్ 2025ను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ఇటీవల నోటిఫై చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా గెజిట్ ప్రచురించింది. దీంతో కొత్త నిబంధనలను హైకోర్టు తన వెబ్సైట్లో ఉంచింది. ఇకపై న్యాయస్థానాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్షులు, నిందితులకు సమన్లు, వారెంట్లు జారీ చేయొచ్చు. మెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మెసేజింగ్ అప్లికేషన్ల ద్వారా వాటిని అందజేయొచ్చు. సంబంధిత వ్యక్తికి అవి చేరినట్లు ఎలక్ట్రానిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచితే సరిపోతుంది. ఈ మేరకు నిందితుల అరెస్ట్, దర్యాప్తు, సాక్షుల విచారణ సమయంలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి వారి చిరునామాలు, అధికారిక మెయిల్, ఫోన్ నెంబర్, మెసేజింగ్ అప్లికేషన్ల వివరాలను క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో నమోదు చేయాలి. CCTNSలో ఉంచిన సమాచారాన్ని కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి అనుసంధానించాలి. ఈ డేటా ఆధారంగా సంబంధిత కోర్టు, సీల్ న్యాయాధికారి ఈ సంతకంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమన్లు, వారెంట్లు జారీ చేస్తారు. వైసీపీ యువజన విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జకంపూడి రాజాపై కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నెల 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు చేసిన ధర్నాలో రాజా పోలీసులను, ముఖ్యంగా 3 టౌన్ సీఐ శేషయ్యను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కాకి చొక్కాలేసుకుని టీడీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ రాయలేని భాషలో తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు సీఐ ఒంటి మీద చొక్కా ఉంటే ఒట్టు అని హెచ్చరించారు.
దళిత సీఐపై బహిరంగంగా ఆరోపణలు చేస్తూ అవమానపరిచేలా, బెదిరించేలా, అభ్యంతరకరమైన పదజాలంతో దూషించిన విషయం ఎస్సీ కమిషన్ దృష్టికి వెళ్ళింది. దీంతో సామాజిక మాధ్యమాల్లోని క్లిప్పింగ్ల ఆధారంగా రాజాపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శేషయ్య తెలిపారు. దేశంలోని 17 జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నిర్ణయించింది. 2026-27 ఆర్థిక ఏడాదిలో ఈ రహదారులను అప్పగించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన తాత్కాలిక జాబితాను సంస్థ రూపొందించింది. దీని ప్రకారం తెలంగాణలో NH 163 పరిధిలోని యాదగిరి, వరంగల్ సెక్షన్ను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. హర్యానా, జార్ఖండ్ల నుంచి 3, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో 2, కర్ణాటక, బీహార్ల నుంచి 1 చొప్పున హైవేలను ప్రైవేటుకు అప్పగించనున్నారు. యాదగిరి, వరంగల్ సెక్షన్లో మొత్తం 99.1 కిలోమీటర్ల మేర రహదారిని 2 ప్యాకేజీలుగా విభజించారు. ఈ రహదారిపై ఉన్న కోమళ్ళ, కొమటపల్లి టోల్ ప్లాజాల పరిధిలోని జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు అప్పగించనున్నారు. దీని ద్వారా ఈ హైవే నిర్వహణ బాధ్యత ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది. టోల్ ప్లాజాల వసూళ్ల అధికారం కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ సంస్థలకే ఉంటుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ పోలీసులు సంయుక్తంగా అబుజ్మడ్ ప్రాంతంలో ఆయుధాల తయారీ కర్మాగారాన్ని కనుగొన్నారు. భూమిలో దాచిన ఆయుధాలు, తయారీ పరికరాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి వచ్చిన రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ చేపట్టారు. కాకూరు పోలీస్ స్టేషన్ పరిధికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు ఆయుధాలు, పేలుడు పదార్థాలను దాచిపెట్టినట్లు గుర్తించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ చర్చల ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందానికి ఇరాన్, అమెరికా అగ్రనాయకత్వం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. దీనిని సమీక్షించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొన్ని రోజుల సమయం కోరినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్లో నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇరాన్ 30 రోజుల్లోగా అక్కడ అమర్చిన ల్యాండ్ మైన్లను తొలగించాల్సి ఉంటుంది. ప్రతిగా అమెరికా కూడా తన నౌకాదళ ఆంక్షలను సడలిస్తుంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని హామీ ఇవ్వాలి. అలాగే ఈ 60 రోజుల కాలంలో ఇరాన్ వద్ద ఉన్న అత్యధికంగా శుద్ధి చేసిన యురేనియం నిర్వీర్యం చేయడం, భవిష్యత్తులో యురేనియం శుద్ధిపై పరిమితులు విధించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఇరాన్ నిబంధనలకు కట్టుబడి ఉంటే అమెరికా ఆ దేశంపై విధించిన ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, మానవతావాద సహాయం అందించే విషయాలపై చర్చిస్తుంది. మరోవైపు ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ బుధవారం ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు సిటీలో అమెరికా రక్షణాత్మక దాడులు జరిపి ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. ప్రతిగా ఇరాన్ కూడా కువైట్లోని అమెరికా బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా కువైట్ దళాలు వాటిని తిప్పికొట్టాయి. కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నూతన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించేందుకు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో డీకే శివకుమార్ సమావేశం కానున్నారు. సిద్ధరామయ్య కూడా రాత్రి ఢిల్లీకి బయలుదేరగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన విమానం తొలుత జైపూర్లో ల్యాండ్ అయింది. కొన్ని గంటల తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ కానున్నారు. రాబోయే 1-2 రోజుల్లో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయగా ఆయన స్థానంలో డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదంపై పోరులో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, ద్వంద్వ ప్రమాణాలు తగవని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొన్నారు. రష్యాలో జరిగిన అంతర్జాతీయ భద్రతా ఫోరంలో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం తగదని పరోక్షంగా చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎదురవుతున్న భద్రతా ముప్పులను ఎదుర్కోవాలంటే రెండో ప్రపంచ యుద్ధానంతరం నిర్మించిన వ్యవస్థల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సంస్కరణలో దక్షిణార్ధగోళ దేశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వాటి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలన్నారు.